యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము చివరి లైన్ అండి. ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఆమెన్. యేసు ప్రభా మీకు వందనాలు స్వామి. నమస్కారం తండ్రి. మహాగండ మహోన్నతుడా ప్రభా, గతించిన రోజులన్నీ ఎంతో ఘనముగా జరిపించి ప్రభా మాతో మాట్లాడిన దేవా, అదే రీతిగా ఈ రోజు కూడా మాతో మాట్లాడిన స్వామి. మా ఆత్మకు కావాల్సిన ఆహారం దయచేసి మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ శిలువ ధ్యానాల ద్వారా మమ్మల్ని తండ్రి బలమైన విశ్వాసులుగా, గట్టి గింజలుగా తయారు చేసి మీలో అంటుగట్టబడి ప్రభా మీ రాకడకు ఎలా సిద్ధపడే భాగ్యాన్ని, మీ రాకడకు ఎలా సిద్ధపడితే మేము ఎలా ఎగిరి వెళతాము, ఆ శక్తిని, బలాన్ని, ఆభరణాలను, వరములను, ఫలములను, వస్త్రాలను, కిరీటాలు మాకు దయచేసి ప్రభా మీ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాన్ని పొందుకోమని వాక్యమయ్యన్న పెండ్లు కుమారుగా రానియన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణా తండ్రి. ఇక్కడ వాక్యాన్ని చదివితే మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నది అంటే, చివరి వచనంలో ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఎండిన భూమిని తాకిన జలము. చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది ఎండిన భూమిని తాకిన జలము. ఇది మన పాఠం అండి రోజు. అంటే ఇప్పుడు ఎండిపోయిన భూమికి ఏమి అవసరం అండి? ఎండిపోయి బేటలు వారిపోయిన భూమికి ఏం కావాలి? నీరు కావాలండి. వేసవి కాలం వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం, చేలన్నీ ఏమైపోతాయంటే బేటలు తీసేస్తాయి, అంతగా ఎండిపోద్దండి. ఈ ఎండిపోయిన భూమి దేనికోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటే నీళ్ల కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ బీటలు వాడిపోయినది అంతా మరల ఏమైపోద్దండి, సరైపోతుంది, అంతా సమానంగా అయిపోద్ది. కాబట్టి బీడి వారిపోయిన భూమి ఆకాశం వైపు చూస్తుంది. ఎప్పుడు వర్షం పడతాదా, ఎప్పుడు నీరు నా మీదకి వస్తాదా, ఎప్పుడు నా దాహం తీరతాదా, ఎప్పుడు నా ఒళ్ళులో ఉన్న గాయాలన్నీ మానిపోయి సమానం అయిపోతాయా అని చెప్పేసి ఈ నేల ఎదురు చూస్తుందండి. అదే రీతిగా మానవిక హృదయం కూడానండి అనేకమైన ఎండలు తగిలి, అనేకమైన వేరులు తగిలి ఏమైపోయిందంటే బీట తీసేసినాయండి. ఈ బీటలు తీసిన ఈ మానవ హృదయానికి ఏమి కావాలి అంటే జలము కావాలి. ఏమి కావాలండి? జలము కావాలి. అందుకే యేసు ప్రభు గారు అంటున్నారు, నేనిచ్చే జీవ జలము త్రాగిన వాడు మరి ఇంకెప్పుడు దప్పికొనడు. అనగా దేవుడిచ్చే జలాన్ని తాగితేనంట మనకెప్పుడు బీటలు వారవంట. మన హృదయానికి కానీ, మన జీవితానికి కానీ, మన పరిస్థితులకు కానీ ఏమవ్వదంటే బీటలు వాడవండి. బీటలు వాడిపోతున్నాయి అంటే మనం ఆయన ఇచ్చే జలాన్ని తాగట్లేదు అని అర్థము. కాబట్టి ఇక్కడ మన పాఠం ఏమిటంటే ఈరోజు బీడు భూములను తాకిన జలము. ఒక రైతు అంటండి, మనకు తెలుసు, రైతు గురించి మనకు తెలుసు అండి. ఒక రైతు అంట తన బీడు వారిపోయిన భూమిని చూసి చాలా బాధపడుతున్నారంటండి. ఇంకో చూడండి ఒకసారి, ఈ రైతు ఏం చేస్తున్నారండి, ఆ భూమి అయిపోయింది చూడండి ఒకసారి, ఆ భూమి అంతా ఎండిపోయింది, నెర్రలు తీసేసిందండి. ఈ నెర్రలు తీసిన భూమిని చూసి రైతు ఏం చేస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు. చూడండి, చాలా బాధపడుతున్నాడు. ఏమి చేయలేదు, పాలు పోవట్లేదు. అక్కడ పైపు కూడా ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ చేతి పంపు కూడా ఉంది. కానీ భూమి ఎండిపోవడం వల్ల చేతి పంపు నుంచి కూడా ఏం రావట్లేదు, ఎందుకనే నీళ్ళు రావట్లేదు. నీళ్ళు రాకపోవడం వల్ల చూడండి పక్కన ఏముంది, పారుంది, గుణపం ఉంది, నాగలు ఉంది, అంటే పనిముట్లన్నీ ఉన్నాయి. కానీ ఏమి చేయగలడు? బీడి వారిపోయిన భూమిని ఏమీ చేయలేడు. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే చాలా బాధపడుతున్నాడు ఈ రైతు అండి. అప్పుడు ఈ రైతు దగ్గరికి ఎవరు వచ్చారు అంటే ఒక వ్యక్తి వచ్చాడండి. ఎవరు వచ్చారు? ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి, ఎంతో మహిమతో, ఎంతో వెలుగుతో ఉన్నాడు. చూడండి, ఈయన మామూలుగా ఉన్నాడు ఈ రైతు, కానీ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడండి, తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక లైటింగ్, ఆయన చుట్టూ ఏముంది, ఒక వెలుతురు ఉందండి. ఈ వెలుతురు కలిగిన ఆ వ్యక్తి అంటున్నాడు, రైతుతోని మాట్లాడుతున్నాడు, ఎందుకు అలాగున్నావు? ఏం చెప్పను బాబయ్య, నా పొలమంతా ఎండిపోయింది, భూమి బీటలు తీసేసింది, నా దగ్గర అన్ని పనిముట్లు ఉన్నాయి కానీ కావలసినది ఏమీ లేదు. ఏమిటది? నీరు లేదు. కాబట్టి నా స్థితి ఏమైపోద్ది?
ఈ భూమి ఇలాగే ఉండిపోతే నాకు ఆహారం దొరకదు, నా అప్పులు తీరవు, నా కుటుంబ పోషణ గడవదు, నేను నా కుటుంబము ఏదో అయిపోతాం తప్ప పైకి రాలేము, తింటాకి ముద్ద ఉండదు. కాబట్టి ఈ బీడు మారిపోయిన భూమిని నేను ఏం చేయగలను నాయనా అని చెప్పండి. ఆ మనిషి దగ్గర ఈ రైతు ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నాడు, చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఈ మనిషి అన్నాడండి, రైతు దగ్గరికి వచ్చిన ఈ వ్యక్తి అన్నాడు, నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ఉన్న పనిముట్లను తీసుకుని గొయ్యి తవ్వు. ఏం చెయ్యి? గొయ్యి తవ్వు. గొయ్యి తవ్వితే నీకు ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్తాడండి. వెంటనే రైతు ఏం చేస్తాడంటే చూడండి, తవ్వుతాడు. తవ్వుని వెంటనే ఆ గోతులోంచి నీళ్ళు వచ్చినాయండి. ఏమొచ్చినాయి? ఆ గోతులోంచి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ నీరు ఏం చేస్తుందండి? చూడండి ఒకసారి. ఆ శుభ్రంగా తన దగ్గర ఉన్న ఆయుధాలతో గొయ్యి తవ్వాడు పొలంలోనే. అప్పుడు ఏం జరిగిందంటే భూమిలో నుండి నీళ్ళు వచ్చినాయండి. భూమిలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఆ రైతు యొక్క ముఖం చూడండి, నవ్వుతూ. ఎందుకు నవ్వుతున్నాడు? నీళ్ళు వచ్చినాయి. ఏమొచ్చినండి? నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ పక్కనున్న వ్యక్తి ఏమి చెప్పాడంటే సలహా చెప్పాడు. ఏం చెప్పాడండి? సలహా చెప్పాడు. ఈ సలహా చెప్పడం వల్ల ఏమి జరిగిందంటే ఈ రైతు చెప్పిన ప్రకారం చేయడం వల్ల ఏం జరిగిందంటే నీరు వచ్చింది. నీరు రావడం వల్ల ఏమి జరిగిందంటేనండి చూడండి ఒకసారి, పంటలు బాగా పండాయి. చెప్పండి, బీడి బారిపోయిన భూమి సమానమైపోయింది. విత్తనాలు వేశాడు, శుభ్రంగా పంట చేతికి వచ్చింది. చూడండి ఒకసారి, వరి రైతు చేతులు ఏముంది చెప్పండి ఒకసారి? వరి ఉంది. రైతు నోటంతా ఏముంది? నవ్వు ఉంది. చేతిలో వరి ఉంది, నోటి మీద నవ్వు ఉంది, వెనకాల పంట బాగా పండిందండి. ఇదంతా ఎలాగ జరిగింది అంటే ఈ వ్యక్తి వచ్చి చెప్పడం వలన. ఈ వ్యక్తి చేసిన ఉపకారం ఏమిటి అంటే సలహా ఇచ్చాడు. ఇంకో ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ స్థితి మారదు. ఏమి చెయ్యాలి అంటే నువ్వు పని చెయ్యాలి. ఏమి చెయ్యాలి? పని చెయ్యాలి. పని చేసినప్పుడు నీ కష్టం తొలగిపోతాది, నీకు కావలసిన జలం వస్తుంది అని సలహా చెప్పాడు. ఆ వ్యక్తే దైవ కుమారుడు. ఎవరండి? దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మానవ జీవితము కూడా ఎలాగ అయిపోయిందంటే చూడండి ఒకసారి, మనిషి యొక్క జీవితం అండి ఎండిపోయింది. ఏమైపోయింది? ప్రతి మనిషి యొక్క హృదయం అండి చూడండి ఎలా బీటలు తీసేసిందో హృదయం. ఈ బీడి భూమి, ఈ హృదయం ఏమైపోయింది చెప్పండి సార్? మన గుండె, మన హృదయం ఏమైపోయిందండి? ఎండిపోయి బీటలు తీసేసింది. మనిషికండి, ప్రతి మనిషి కూడా ఈ భూలోకంలో ఏదో ఒక కష్టము, ఏదో ఒక రోగము, ఏదో ఒక భయము, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక నిరాశ, ఏదో ఒక చింత, ఏదో ఒకటండి. ఇది ఏమి? ఈ ఎండ చూడండి, చింత అనే ఎండ, భయము అనే ఎండ, వ్యాధి అనే ఎండ, లేకపోతే నిందలు అనే ఎండ, అప్పులు అనే ఎండ, లేకపోతే కుటుంబంలో ఉన్న ఇబ్బందులోనే ఈ ఎండ ఏం చేస్తుందంటే మనిషినండి ఎండగట్టేస్తుంది. ఎంతగా ఎండగడుతుందంటే బేటలు తీసేసేంతగా ఎండగట్టేస్తుంది మనిషినండి. ఈ రోజుల్లో మీరు ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా సరే మనము బాగున్నావా అని అడగండి, బాగున్నాము అంటారు. కాసేపు కూర్చుని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత అలా కూపి లాగుతావంటే అప్పుడు మొదలెడతాడు, ఏం బాగోవటం లేండి, ఈ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, మా దగ్గర డబ్బు ఉంది కానీ మా బిడ్డ సరిగ్గా లేడు, మా దగ్గర డబ్బు ఉంది కానీ మా యొక్క స్థితి బాగోలేదు. ఇలాగా ఏమవుతుందంటే ఏదో ఒక రకంగా చెప్పి సరే అండి అడిగినా కానీ ఏమంటారంటేనండి చెప్పండి, ఏదో బాగా చెప్తారు. డబ్బున్న ఉపయోగం ఏంటి? బలగం ఉన్న, అధికారం ఉన్న ఈ భూ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళి ఏ మనిషిని అడిగినా కానీ ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఉందని చెప్తాడండి. నాకు అంతా బాగుంది అన్న వ్యక్తి ఎక్కడ కనపడ్డా మనకండి, ఎక్కడ కనపడ్డావు. కాబట్టి ఈ ఎండిపోయిన ఈ మానవ హృదయానికి మనిషికి ఏమి కావాలి? ఏమి కావాలండి? ఒక ఆదరణ కావాలి. ఏం కావాలి? ఒక ఆదరణ కావాలి, ఒక శాంతినిచ్చే కావాలి, సంతోషం కావాలి. ఇది ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే
భగవంతుడి దగ్గర నుంచి వస్తుందండి. మనలను పుట్టించిన ఆ దేవుడే మనకి ఏమి ఇవ్వగలడంటే నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన నూతన బలాన్ని ఇవ్వగలడు. కాబట్టి చూడండి, ఆ నూతన బలం ఎలాగ వస్తుంది అంటే ఇదిగో చూడండి ఒకసారి, బొమ్మ చూడండి ఒకసారి. సిలువేయబడిన యేసుక్రీస్తు యొక్క రక్తము ఎండిపోయిన మనిషి యొక్క హృదయం మీద పడి చిగురించింది. చూడండి ఒకసారి. ఎండిపోయిన హృదయం నుంచి ఏమొస్తుందో చెప్పండి సరే. మొక్కలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మొక్కలు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం అండి. ఇంగో సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు యొక్క రక్తం ఏమవుతుందంటే ఈ ఎండిపోయిన మనిషి యొక్క హృదయం మీద పడుతుంది. ఈ రక్తం పడగా ఈ హృదయం ఏమవుతుందంటే మరలా నూతనముగా చిగురిస్తుందండి. ఏమవుతుందండి? చిగురిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏమి చెయ్యాలి అంటే యేసుక్రీస్తు యొక్క సిలువను ధ్యానించాలి. ఏం చేయాలండి? యేసుక్రీస్తు సిలువను ధ్యానించాలి. ఈ ధ్యానించడం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క శాంతి, దేవుడిచ్చే బహుమానం అండి మనిషి యొక్క హృదయంలోనికి వెళ్ళి మరలా నూతనముగా తయారవుతుంది. మాంసపు గుండు తయారవుతుంది. చూడండి ఒకసారి, ఆ గుండె చిగురుతుందండి. ఎండిపోయినా ఈ గుండె మరలా ఏమవుతుందండి? హృదయము చిగురిస్తుంది. ఎలాగో అంటే ఆ ఎండిపోయిన హృదయం మీద దేవుని యొక్క రక్తము కారడం వల్ల. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏమి చేయాలంటే సిలువను ధ్యానించాలి. సిలువ ధ్యానం వలన మన స్థితి మారిపోతుందండి, మన గతి మారిపోతుంది. అందుకే భక్తులైన వారు 40 దినాలు పెట్టి ప్రతిరోజు మీరు సిలువను ధ్యానించండి. ఈ సిలువ ధ్యానం వల్ల ఆయన రక్తం మీ మీదకి వస్తుంది. ఆ రక్తం మీ మీద కుమ్మరించడం వల్ల మీలో ఉన్న ఎండ వల్ల బీటలు తీసిన ఆ గాయాలన్నీ మానిపోతాయి, మరలా నూతనంగా తయారవుతారు అని చెప్పి భక్తులు ఏం చేశారంటే 40 రోజులు మనకండి శిలువ ధ్యానాలు పెట్టారు. సరే కదండి, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే 18 సంవత్సరాల నుంచి అంటండి ఆమె యొక్క జీవితము బీడి బారిపోయిందంట. అంటే ఒక వ్యాధి, ఒక దురాత్మ పట్టి పీడించేస్తుందంట. ఈ దురాత్మ రావడం వల్ల చూడండి ఆమె ఏమైపోయిందంటే సరిగ్గా నుంచోలేకపోయేదంట అండి. ఏంటండి? సరిగ్గా నుంచోలేకపోయేదంట. నడుము ఏమైందంటే వంగిపోయిందండి. నడుము వంగిపోయింది. లూకాసు వార్త 13వ అధ్యాయము 11 నుంచి 13 దాకా మనకి ఈ స్త్రీ కనపడుతుందండి. 18 సంవత్సరాల నుంచి ఈమె యొక్క జీవితం ఏమైపోయిందంటే మోడి బారిపోయింది, ఎండిపోయింది. తనకున్న దెయ్యాలను, తన పట్టి పీడిస్తున్న దురాత్మను, తను పట్టి పీడిస్తున్న ఆ వ్యాధిని తీసివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందండి. కానీ ఏమవ్వలేదు, బాగుపడలేదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 18 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉంది ఆ స్త్రీ అండి. ఆ తల్లి, మహాతల్లి ఎంత బాధ అనుభవించిందో. చివరికి ఆ దెయ్యం ఏం చేసిందంటే నడుమను వంగొట్టేసిందండి, నరాలను బలహీనం చేసేసింది. కాబట్టి ఆ తల్లి ఏం ఎదురు చూస్తుందంటే బాగు చేసే రక్షకుడు కోసం ఎదురు చూస్తుంది, వైద్యుడి కోసం ఎదురు చూస్తుంది. అనగా తన జీవితము బీటలు తీసేసింది. ఇప్పుడు ఈ బీటలు బారిపోయిన జీవితాన్ని సమానం చేసే జలము కోసం ఎదురు చూస్తుందండి. ఆ జలము ఎవరు అంటే ఒక రోజు అంట యేసుక్రీస్తు వారు వచ్చారంట అండి. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడంట. వచ్చి ఆ మోడి బారిపోయిన జీవితానికి, ఆ ఎండిపోయిన జీవితానికి అండి చూడండి పట్టుకుని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అండి ఆ తల్లి గారిని పట్టుకుని మాట్లాడుతున్నారు. అమ్మా, నీకేమి కావాలి? నీకేం జరిగింది? ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు? ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడిగితే ఆ తల్లి అంటుందండి, బాబా నాకేమి కావాలి? నాకు డబ్బు ఉంటే ఏంటి ఉపయోగము? బంగారం ఉంటే ఏంటి ఉపయోగము? ఆస్తిపాస్తులు ఉంటే ఏంటి ఉపయోగము? బంధువులు, నా చుట్టాలు, నా వంశం వారు ఎంతో పరపతి ఉండగా ఏంటి ఉపయోగము? నాకేం లేదు. సరిగ్గా నిలిచే బలము లేదు, సరిగ్గా నిలబడే బలము లేదు. నాకు ఇవేమి ఇవ్వట్లేదు. ఏమివ్వట్లేదు? సంతోషాన్ని ఇవ్వట్లేదు. నా బేడి భూమిని, నా హృదయమును ఈ డబ్బు ఏం చేయలేకపోవట్లేదు, సరి చేయలేకపోతుంది. ఈ వైద్యులు ఏం చేయలేకపోతున్నారు, సరి చేయలేకపోతున్నారు. నా బంధువులు గాని, నా ఇంటి వారు గాని, నా చుట్టాలు గాని, నా ఇరుగు పొరుగు వారు గాని ఇవేమి ఏం చేయలేకపోతున్నాయంటే బీటలు తీసేసిన నా జీవితాన్ని సాగు చేయలేకపోతున్నారు.
కాబట్టి నాకు ఏం కావాలయ్యా, నేను మరలా లేచి నిలబడాలి. ఇది నా కోరిక, ఇది నా కోరిక. నేను మరలా మరొక్కసారి నిలబడాలి, మరొక్కసారి నడవాలి అందరిలాగా. నేను అందరిలాగా నడిచేదాన్ని. కానీ 18 సంవత్సరాలు అయింది నేను నడిచి, 18 సంవత్సరాలు అయిపోయింది నేను నిటారుగా నిలబడి. నాకు ఒక్కటే కోరికయ్యా, ఏమిటంటే నేను లేచి నిలబడాలి, అందరిలాగా తిరగాలి అని అడిగిందండి ప్రభువుని. వెంటనే యేసుక్రీస్తు ప్రభు అండి ఏం చేస్తారంటే ఆమె చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆ తల్లి చూడండి ఏమైంది, లేచి నిటారుగా నిలబడ్డాదని. ఏమైందండి, ఆ తల్లి లేచి నిటారుగా నిలబడుకోండి. అనగా బీడి బారిపోయిన తన జీవితాల్లోకి యేసుక్రీస్తు అనే జలం వచ్చి ఏం చేసిందంటే, ఏం చేసింది, బాగు చేసింది, సంతోషాన్ని ఇచ్చిందండి. నిజంగా తల్లికి ఏది సంతోషం వెళ్ళకపోయింది. ఎవరిచ్చారు సంతోషం అండి? యేసుక్రీస్తు అనే జలము సంతోషాన్ని ఇచ్చింది. మన జీవితాల్లో కూడా ఎటువంటి స్థితి అయినా సరే మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర రావాలని. ఆ తల్లి ఏం చేసింది, ఆదివారం విశ్రాంతిని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడి మందిరంలో ఉంటాడో, నేను అక్కడికి వెళ్ళాలి అని ఆ తల్లి ఏం చేసిందంటే కొంతమంది సహకారులను తీసుకునండి చెయ్యి పట్టుకుని అలా కుంటుకుంటూ నడుచుకుంటూ అలాగేం చేసిందంటే దేవుని మందిరానికి వచ్చిందంట విశ్రాంతి దినం నాడు. ఆ వచ్చిన ఆ తల్లిని చూసిన యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఈమెకి వచ్చే స్థితి కాదే, ఈవిడికి ఆరోగ్యం లేదే, నడుమని వంగిపోయిందే, కాళ్ళకి నరాలు బలహీనత పడిపోయాయే, కాబట్టి వచ్చే స్థితి కాదు. అయినా సరే వచ్చిందంటే ఈమె ఆశ ఎంతో గొప్పది, ఈమె నమ్మిక ఎంతో గొప్పది అని చూసండి ఆ విశ్వాసాన్ని చూసిన ప్రభు అండి చలించిపోయి చేతులు పట్టుకుని అమ్మా నీకేమి కావాలి అని అడిగి ఆ తల్లి కోరికల ప్రకారం ఏం చేశాడండి, నిలబెట్టాడు. ఏం చేశాడు, నిలబెట్టాడు. చూడండి ఆ తల్లి ఎంత ఆనందపడిపోతుందో చూడండి ఒకసారి, ఎంత మురిసిపోతుందో చూడండి తల్లి యొక్క హృదయం చూడండి, ఆ తల్లి యొక్క నవ్వు చూడండి ఒకసారి. 2 చేతులు పైకెత్తి దేవుని చెల్లింతుంది. నా దేవా నన్ను బాగు చేసావా, 18 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఈ రోజు కోసం, 18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ జలము కోసం. ఈనాటికి నువ్వు ఏం చేశావు, నా బీడు బారిపోయిన జీవితాన్నే మరలా నూతనం చేశావు, నా పొలాన్నే పండేలా చేశావు ప్రభువా అని ఎలుగెత్తి దేవునికి స్తుతి చెల్లించండి. చూడండి ఒకసారి, అందరూ నవ్వుతున్నారు. చూడండి ఒకసారి. కాబట్టి అండి దేవుడి సన్నిధికి రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే దేవుడు బాగు చేస్తాడు. అది ఏదైనా సరే, కానీ మనం ఏం చేయాలి, రావడం మాత్రం మానకూడదండి. మీరున్నారు ఆరోగ్యం బాగోపోయినా ఓపిక, మామగారు మనకి ఆరోగ్యం బాగోకపోయినా ఇబ్బందిగా ఉన్నా సరే చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి మందిరం మానరు. చాలా మందికి ఎలా ఉంటుందంటే ఒంట్లో బాగోలేదు కదా మానేచ్చు కదా అంటారండి, ఎందుకంటే ప్రేమ బట్టి. కానీ వీళ్ళకి మనసు ఏమవుతుందంటే ఒంట్లో బాగోకపోయినా సరే నేను దేవుడి మందిరానికి వెళ్ళాలి. ఇక్కడ దేవుడి మందిరానికి వెళ్ళడం వల్ల ఏంటంటే ఉపయోగం, దేవుణ్ణి కలుస్తామండి, దేవుని యొక్క ఆశీస్సులు మన మీదకి వస్తాయి, ఆయన చేతులు మన మీదకి వస్తాయి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడి మందిరాన్ని మాత్రం వెళ్ళడం మానకూడదండి. ఏం చేయండి, దేవుడి మందిరం వెళ్ళడం మానకూడదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం నిజంగా నడవలేము, వెళ్ళలేము. ఈ వెళ్ళని స్థితి వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు. కానీ వెళ్ళే స్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయండి, దేవుడి మందిరానికి రావాలి. దేవుడి మందిరానికి వచ్చిన వారులారా మనం దేవుడు ఏం చేస్తారంటే ఆయన మందిరంగా మార్చేసుకుంటాడు. కాబట్టి బీడి బారిపోయిన మన జీవితాలకు యేసుక్రీస్తు అనే జలం మనకు కావాలండి. ఏం కావాలండి, యేసుక్రీస్తు అనే జలము మనకి కావాలి. అలాగే మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే 38 సంవత్సరాల నుంచి అండి ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక పెద్ద ఆయన అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. అక్కడ ఒక కోనేరు కనబడుతుందండి. చూడండి పక్కన ఏముంది, ఒక కోనేరు ఉంది. అంటే నీళ్ళతో పాటు ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు యొక్క చరిత్ర ఏమిటంటే ఆ కోనేరు చుట్టూ ఎవరుంటారంటే రోగస్తులు ఉంటారండి. చూడండి ఆ కోనేరు చుట్టూ ఎవరున్నారో కూర్చుని ఉన్నారు, రోగంతో చాలా మంది ప్రజలు ఉన్నారండి. చూడండి దిగాలుగా కూర్చుని చాలా ప్రజలు ఉన్నారు. ఎందుకు అంటే ఆ కోనేటి దగ్గరికి అండి, ఆ కోనేరులో ఏమున్నాయంటే నీళ్లు ఉన్నాయి. ఒక దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీళ్ళనండి ఇలాగ చిలకరించి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోని వెంటనే
ఎవరైతే మొట్టమొదటిసారిగా కోనేటిలోకి దిగుతారో వాళ్ళకి ఏ జబ్బునా తగ్గిపోద్దండి. కాబట్టి ఆ ఆ ప్రదేశంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏం చేసేవారంటే ఎప్పటి నుంచో తగ్గనే మొండి వ్యాధులను, అంటే సంవత్సరాల తరబడి తగ్గకపోతున్న మొండి వ్యాధులు కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్థలంకి వచ్చండి కూర్చుంటారు, ఎదురు చూస్తారు. ఎవరి కోసం ఎదురు చూస్తారు? ఆ దేవదూత ఎప్పుడు వస్తాదా, ఆ నీళ్ళని ఎప్పుడు కదుపుతాదా, మనం ఎప్పుడు దూకేద్దామా అందులోకి ఎదురు చూస్తూ ఉంటారండి. ఈ పెద్ద ఆయన కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారంట? 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తానంట కొన్నిటి దగ్గర. దేనికోసం? దేవదూత వస్తాదే, నీళ్ళ చిలకరింతాదే, నేను దూకేస్తాను అని ఎదురు చూస్తున్నాడు. కానీ నిజంగా వస్తుంది, నీళ్ళ చిలకరింతుంది, ఎవరో ఒకరు వెళ్ళిపోయి అందులో దూకుతున్నారు, బాగైపోయి వెళ్ళిపోతున్నారు. ఇలాగ అనేకులు బాగవుతున్నారండి ఈ పెద్ద ఆయన కళ్ళ ముందే. కానీ నీకేం లేదు, దిగి వెళ్ళే స్థితి కాదు, లేవలేని పరిస్థితి. కాబట్టి ఈయన జీవితం ఏమైపోయిందంటే 38 సంవత్సరాల నుంచి బీడి బారిపోయింది, బీటలు తీసేసింది. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏవయ్యా నీకు ఇంకో 10 కేజీలు బంగారు ఇస్తున్నాను తీసుకోండి అన్నారనుకో, మీరు అని సంతోషం కలుగుతుందా? కలగదు. 1 కోటి రూపాయలు అటుకెళ్ళి ఇచ్చారనుకోండి, సంతోషం కలుగుతుందా? కలగదు. సార్ మిమ్మల్ని మీ గ్రామానికి సర్పంచం చేసేస్తున్నాము అన్నారనుకోండి, అని సంతోషం కలుగుతుందా? కలగదు. మీకండి ఒక 100 ఎకరాలు రాసిస్తున్నానండి అన్నాను అనుకోండి, సంతోషం కలుగుతుందా? కలగదు. ఆ వ్యక్తికి ఏం కావాలి? అక్కడ లేచి నిలబడాలి, తనకున్న వ్యాధి పోవాలి, ఆరోగ్యం కావాలి. అదండి. కాబట్టి మనిషి యొక్క జీవితాన్ని అండి చాలా మంది అనుకుంటారు, డబ్బు ఉంటే బాగుపడతాము, ఔశ్వర్యం ఉంటే బాగుపడతాము, మనకి పొలికబడి ఉంటే బాగుపడతాము, ఫాలోయింగ్ ఉంటే బాగుపడతాము అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ నిజమైనది ఏమిటి అంటే ఆరోగ్యం చాలా అవసరం. ఏం కావాలండి? ఆరోగ్యం చాలా అవసరము. కాబట్టి 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ యొక్క వ్యక్తికి అండి ఏం జరిగిందంటే ఒక రోజు అక్కడికి యేసుప్రభు వచ్చారు. ఈయనేమి యేసు దగ్గరికి వెళ్ళలేదండి, ఆయనే వచ్చాడు. అలాగే మనిషి దగ్గరికి దేవుడే వచ్చాడని దిగి, మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకంటే ప్రేమ. ఏంటండి? ప్రేమ. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో బాధపడుతూ ఉంటారో అక్కడ దేవుడు ప్రసన్నమవుతాడండి. మనిషి ఏమి చేయాలంటే విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు భగవంతుడికి ప్రార్థన చేయాలి. ఓ సృష్టికర్త, నన్ను పుట్టించిన వాడా, నాకు ఈ బాధ తీసివేని ప్రార్థన చేయాలి. కానీ మనిషి ఏమి చేస్తాడంటే ఈ హృదయంలో ఉన్న వేదన, చింత పోవడానికండి తాత్కాలికమైన మందుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగో అంటే ఒక వ్యక్తి కంటండి తామర వచ్చిందంట. ఏమొచ్చింది? తామర వచ్చింది. ఈ తామర వచ్చిన వ్యక్తి అండి పైన ఏం పోతున్నాడంటే వెన్న పోతున్నాడు, మట్టి పోతున్నాడు, క్రీములు పోతున్నాడు. కానీ ఏం పూయట్లేదు, తగ్గే మందు పూయట్లేదు. ఈ మందు పూయకుండా ఎన్ని పూసినా గానీ ఆ తామర తగ్గుతుందా? తగ్గదు. అలాగే ఈ మనిషి యొక్క హృదయం అండి, మనిషి యొక్క స్థితి కూడా ఏమైపోతుందంటే దేవుడి దగ్గరికి వస్తేనే కొన్ని రోగాలు పోతాయి, దేవుడి దగ్గర వస్తేనే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా కాదని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ పోవండి. మనిషి ఏం చేస్తున్నాడంటే తనకు వచ్చిన కష్టాన్ని బట్టి హృదయం ఎంతో వేదనతో కుమిలిపోతా ఉంటారు. అప్పులు బట్టో, ఇబ్బందులు బట్టో, ఏదో కారణం చేత తాత్కాలికమైన సంతోషం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగంటే యూట్యూబ్ ఆన్ చేస్తాడు, అందులోనండి జోకులు వస్తాయి, కామెడీ సీన్లు వస్తాయి, దాన్ని చూసి ఓ నవ్వుకుంటా ఉంటాడు. ఈ 1 గంట సేపు చూస్తాడు యూట్యూబ్ని. ఈ గంట సేపు కూడా ఏం జరుగుతుంది? సంతోషపడతాడు మనసు, అమ్మయ్యా అనుకున్నట్టు ఉంటుంది ఫీలింగ్. కానీ ఆ సెల్ఫ్ని పక్కన పెట్టిన వెంటనే మరలా హృదయం నుండి ఏమొచ్చేస్తుందండి? అదే బాధ వచ్చేస్తుంది. అలాగా కొత్త చోట్లకి వెళ్తాడు, బాగోలేదు కదా ఊరంతా తిరిగి వద్దాం అనుకుంటాడు. ఊరంతా తిరిగి అవన్నీ అందరినీ కుశలబస్సులు అడిగి బాగున్నావా అని అందరినీ కలుసుకుని కొత్త చోట్ల తిరిగి అన్నీ వస్తాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే సంతోషం కలుగుతుంది. మరలా ఇంటికి వచ్చిన తర్వాత మరలా హృదయము మామూలు అయిపోతుంది. అంటే మనిషి ఏం చేస్తుందండి రోజుల నుండి తాత్కాలికమైన ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ శాశ్వతమైన ఉపశమనం ఎక్కడ ఉన్నది అంటే మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర ఉంది. ఈ వ్యక్తి కూడా దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే కోనేటి కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ సర్వ సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభువే ఆయన దగ్గరికి వచ్చేసాడండి. ఆయన దగ్గరికి వచ్చి, నాయనా నీకేమి కావాలి? ఏం కావాలి నాయనా? నాకు 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నాను,
లేచి నిలబడాలి. నాకు అదే కోరిక, నాకు ఇంకే కోరిక లేదు, నాకు అదే కోరిక. కానీ నేనేం చేయగలను? నన్ను ఒక్కడు కూడా తీసుకెళ్ళి ఆ కోనేట్లో వేయట్లేదు. నా కళ్ళ ముందే అనేకులు, నాకన్నా వెనకాల వచ్చిన వారు అనేకులు బాగుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ నా ఇంటిని చూసి 38 సంవత్సరాలు అయింది. నా భార్యతో సంతోషంగా మాట్లాడి 38 సంవత్సరాలు అయిపోయింది. నా బిడ్డలతో సంతోషంగా జీవించి 38 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితము బీడలు తీసేసింది, మూడు బారిపోయింది. ప్రభువా, నాకు ఏం కావాలి? నాకు ఆరోగ్యం కావాలి అని అడిగిన వెంటనే ప్రభు అంటారండి, సరే లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అంటారు. వెంటనే చూడండి, అతను ఏమొచ్చింది? శక్తి వచ్చి లేచి నిలబడ్డాడు. ఏమండి? శక్తి వచ్చి లేచి నిలబడ్డాడు. నిలబడి చూడండి, ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖం చూడండి, నవ్వుతో ఆనందంతో చూడండి సార్, నవ్వుతున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి బీడి బారిపోయిన ఆయన యొక్క జీవితంలోకి యేసుక్రీస్తు అనే జలం వచ్చిందండి. ఏమొచ్చిందండి? యేసుక్రీస్తు అనే జలం రాగా 38 సంవత్సరాల నుంచి కూర్చుని అలా ఉండిపోతున్న వ్యక్తి ఒక్కసారిగా పొరిపెత్తుకుని పైకెత్తి వెళ్ళిపోయాడంటండి ఇంటికి. యేసుని స్మరించుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, గౌరవిస్తూ, ప్రకటిస్తూ వెళ్ళిపోయాడంట. ఇదిగో నాకున్న వ్యాధిని యేసుక్రీస్తు ప్రభు తీసివేశాడు అని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంటండి. అలాగే మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బందులు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, అవన్నీ ఎక్కడ తొలగిపోతాయి అంటే యేసుక్రీస్తు అనే జలము దగ్గరే తొలగిపోతాయి. కాబట్టి మనం ఎక్కడ రావాలండి? దేవుని దగ్గరికి రావాలి. ప్రతిరోజు కూడా దైవ సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని సన్నిధి ఏమి చేస్తుందంటే మనిషి యొక్క హృదయాన్ని బాగు చేస్తుంది. బేటలు బారిపోయిన జీవితాలను, బేటలు తీసేసిన కుటుంబాలను ఏం చేస్తుందండి? బాగు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఏం మానకూడదు? సన్నిధి మానకూడదు, ప్రార్థన మానకూడదండి. ప్రార్థన అండి ఎలాంటిదంటే వర్షం లాంటిది. ఎలాంటిదండి? వర్షం లాంటిది. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, రైతు దేనికోసం భూమి దేనికోసం ఎదురు చూస్తుందండి? వర్షం కోసం ఎదురు చూస్తుంది. మనిషి యొక్క హృదయం కూడా ఎండిపోతుందండి ఏదో ఒక ఇబ్బంది వల్ల. మనం ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళుతున్నామో దేవుడు తన ఆశీస్సులనే వర్షాన్ని కుమ్మరింతాడు, తన దీవులని వర్షాన్ని కుమ్మరింతాడు. మనకి ఆ బీటలు బారిపోయిన పరిస్థితులనండి చక్కబెడతాడు, పంటను 100 రెట్లుగా ఫలింప చేస్తాడు. ప్రార్థన మాత్రం మానకూడదు. అన్నిటికీ సమయం ఉంటుందండి, మనకి ప్రతిదానికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం సమయం ఇవ్వట్లేదు. అందుకే మనిషి యొక్క స్థితి ఏమైపోతుందండి? ఎండిపోతుందండి. దేవుని నమ్ముకుంటున్నారు చాలా మంది, ఎంతో కాలం నుంచి దేవుని నమ్ముకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళని అడగండి, మీరు ప్రార్థన చేసుకున్నామని, చేసుకోలేదని అంటారు. అంటే వాళ్ళు ఏం చేయట్లేదు, ప్రార్థనలకి చేయట్లేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళే. అడగండి, ఎంతసేపు ప్రార్థన చేస్తా? ఎంతసేపు ఉంది? 1 నిమిషం అలా మోకరించి ప్రభు అనుకుంటాను, బయటికి వెళ్ళిపోతాను. 1 నిమిషం. ఇప్పుడు ఎండిపోయిన భూమి మీదకి 1 నిమిషం వర్షం వచ్చింది అనుకోండి, సరిపోద్దా? సరిపోదు కదా. ఎలాగంటే మొత్తం కుంభవర్షం అండి 1 గంట సేపు కురిసింది అనుకోండి, కుంభవర్షం. అప్పుడు ఏమవుతుంది? ఎండిపోయిన భూమి లోపలికి నీరు వెళ్ళిపోతుంది, పైకి కూడా నీరు ఉబుకుతుంది. అలాగే మనిషి కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలంటే 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు ప్రార్థన సరిపోదండి. కనీసం ఒక అరగంట, గంట సేపు అయినా సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసినప్పుడే ఆయన యొక్క వర్షం అనేది కురుతుందండి. ఈ బీటలు బారిపోయిన ఎన్నో సంవత్సరాల నుంచి కష్టం ఉంది, చిన్న వర్షంతో తీరిపోతుందా? తీరదు కదా. ఎంత వర్షం కురవాలండి? అధికమైన వర్షం కురవాలి. అధికమైన వర్షం కురవాలి అంటే అధికమైన సేపు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన నాడు అధికమైన వర్షం కురిసి మనలో ఉన్న, మన ఇంటిలో ఉన్న, మన ఇబ్బందుల్లో ఉన్న అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి అండి ఎక్కువసేపు మనం ప్రార్థన చెయ్యాలి. అలాగే మరొక వ్యక్తి ఎవరంటే చూడండి ఒకసారి, లోకాసు వార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 దాకా. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావం గల స్త్రీ కనబడుతుందండి. ఈ స్త్రీ కోసం తెలిసిన విషయమే, చాలాసార్లు చెప్పామనుకున్నాం మనం. 12 సంవత్సరాల నుంచి అంటండి రక్తం అయిపోతుందండి ఆవిడికి. ఎన్నో వైద్యుల దగ్గరికి, ఎంతో మంది దగ్గరికి, ఎన్నో చోట్ల తిరిగిందంట. అక్కడికి వెళ్ళి బాగుపడతావు, ఇక్కడికి వెళ్ళి బాగుపడతావు, అన్ని చోట్లకి తిరిగిందంటండి. తనకున్న ఆస్తి అంతా కోల్పోయిందంట. కానీ ఏమవ్వలేదంటండి, ఆమెకు బాగవ్వలేదంట.
బాగోకపోతే ఆమె యొక్క జీవితం ఏమైపోయిందండి? ఎండిపోయిందండి. ఏమైపోయింది? ఎండిపోయింది. భర్త రోగిష్టిదానా ఎందుకు చేసుకున్నాను నిన్ను అని తిడతం మొదలు పెట్టాడు. అత్తమామలు మీ తల్లిదండ్రులు మమ్మల్ని మోసం చేసి రోగిష్టిదాన్ని చేసేశారు అని తిడతం మొదలు పెట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది తల్లి? 12 సంవత్సరాల నుంచి అవే మాటలు రోజు వింటూనే ఉంది. ఈ మాటలోని ఎండ తగిలి తగిలి ఈమె హృదయం ఏమైపోయిందంటే ఎండిపోయి బీటలు తీసేసిందండి. చుట్టాల బంధువులు కేకెత్త మానేశారు. దయచేసి నువ్వు మా ఫంక్షన్లకి రావద్దమ్మా, నీ రోగం మాకు అంటుకుంటాది, నువ్వు రావద్దు, ఆ రోగిష్టిదాన్ని మీరు తీసుకురావద్దు. ఇరుగు పొరుగు వారు నవ్వుకుంటున్నారు, ఎప్పుడు రోగిష్టిదే, దీని యొక్క ఎదురు మనకు పనిచేయదు. కొంతమంది మూఢనమ్మకం కదా, ఎదురు చూడడం, దీనికి ఎదురు రాకూడదు, మనం పొద్దున్న దీని ముఖం చూడకూడదు అని అనేకమైన మాటలు ఈ తల్లికి వినిపిస్తూ ఉండగా ఈమెకు హృదయం ఏమైపోయిందంటే పగిలిపోయిందండి, బీటలు తీసింది, దుబ్బంతా అయిపోయింది. భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ అంటున్నారు, నీ వల్ల మా ఆస్తి అంతా కోల్పోయాం. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళం, నీ రోగం వల్ల తిరగని హాస్పిటల్ లేదు, తిరగని ప్రదేశం లేదు, నీ వల్ల మాకు అంతా కోల్పోయామని రోజు తిడతం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ తల్లికండి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలండి? స్వస్థత కావాలి. ఏం కావాలి? స్వస్థత అనే జలమ కావాలండి. కానీ అన్ని చోట్లకి వెళ్ళింది, బాగుపడ్డదా? బాగుపడలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తెలిసిందంట ఆ తల్లికి. ఏమనంటే మన ఊరు యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడంట అని తెలిసిందంట. తెలిసిన వెంటనే అనుకుందంట, నేను ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగుని ముట్టుకుంటాను. ఏంటి? వస్త్రపు చెంగుని మాత్రం ముట్టుకుంటాను. చూడండి ఒకసారి. ఆ తల్లి ఏం చేసిందండి? ఒకసారి చూడండి, ఒకసారి కనపడుతుందా? ఇంకోండి, వస్త్రపు చెంగుని మాత్రం ముట్టుకుంటాను, నాకేమైపోద్ది? బాగైపోద్ది అనుకుందండి. అటు విశ్వాసం చూడండి, వెళ్ళిందంట. ఓపిక లేదు. చూడండి, రక్తం తక్కువ ఉన్న వాళ్ళు బలంగా ఉంటారా, బలహీనంగా ఉంటారా? అటువంటిది 12 సంవత్సరాల నుంచి రక్తం కారిపోతూనే ఉందంటే ఆ తల్లి బలంగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? నడవగలదా, నడవలేదా? కదండి. అటువంటి తల్లి కర్ర పట్టుకుని వెళ్ళిందో, ఎవరన్నా చేయి తీసుకుని వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో తెలియదండి. పాకుతూ వెళ్ళిందో, కుంటుకుంటూ వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన వెంటనే ఆయన చుట్టూ అనేకులు ఉన్నారు. ఎవరండి? చూడండి ఒకసారి అండి, ఆయన చుట్టూ అనేక మంది ఉన్నారు. అంటే ఇక్కడ అంతే ఖాళీగా ఉన్నారు, కానీ కొన్ని వేల మంది ఏమైపోయారంటే చుట్టూ మూగిపోయి ఉన్నారు. ఈమె అనుకుందంట, అయ్యో బాబో ఇంతమంది ఉన్నారా, ఇంతమందిని దాటుకుని ఏమి వెళ్ళగలను, నాకు ఎంత శక్తి ఎక్కడ ఉంది, ఇంకే అవదులే, వెళ్ళిపోదాంలే అని అనుకోలేదంటండి. ఎలాగైనా సరే యేసుక్రీస్తు చెంగుని మాత్రం ముట్టాలి, నేను బాగవ్వాలి, నా నిందలు పోవాలి, నా బీడి వారిపోయిన నా జీవితానికి యేసుక్రీస్తు అనే జలము ప్రవహించాలి అనుకున్నదంట. తోసుకుంటూ వెళ్ళిందంట ప్రజల్ని. వెళ్ళి చివరికి ఏం అందుకుందండి? యేసుక్రీస్తు వరకు అంగిని పట్టేసుకుంది. ఏం చేసిందండి? పట్టేసుకుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వరకు అంగిని ముట్టుకుందో వెంటనే ఆమె రక్తము, స్రావం తగ్గిపోయిందంట. చూడండి, ఏ వైద్యులు ఇవ్వలేకపోయారు స్వస్థత, ఏ ధనికులు ఇవ్వలేకపోయాడు స్వస్థత, ఏ చోటు ఇవ్వలేదు స్వస్థత ఈ తల్లికి. ఎవరిచ్చారని స్వస్థత? యేసుక్రీస్తు ఇచ్చాడు. యేసుక్రీస్తు అనే జలము ఎప్పుడైతే ఈమె ముట్టుకుందో వెంటనే వీడి బారిపోయిన తన జీవితం ఏమైపోయింది? బాగైపోయిందని. ఎన్నో ఏండ్ల నుంచి పరమ వైద్యుల యొద్ద మందు పుచ్చుకున్న మానదాయే, ఎన్నాళ్ళకి ఈవేళ యేసు చెంగుముట్ట రోగములన్నిటి నుంచి విడుదలాయే. అట్టి విశ్వాసం అమిరిన విశ్వాసికి ఎట్టి అప్పులైనా తొలగిపోవా, ఎట్టి వ్యాధులైనా తొలగిపోవా, ఎట్టి నిందలైనా తొలగిపోవా అని దేవదాస్ ఇక్కడ పాట పాడారండి. అంటే ఏనండి, కాబట్టి అండి కనపడుతున్నాను. అవునండి, అవును, అవునండి, అవునవును. ఇక్కడ చూసుకుంటే మనం చూసుకుంటేనండి, ఆమెకున్న విశ్వాసం ఏమిటి అంటే, నేను కేవలం చెయ్యి ఎత్తి ఆయన ముట్టుకుంటాను అన్నదండి. అట్టి విశ్వాసం మనకు కావాలండి.
నేను దేవుని మందిరానికి వెళ్తాను, నన్ను బాగు చేస్తాడు. అట్టి విశ్వాసంతో దేవుని మందిరానికి రావాలండి. అంతేగాని వెళ్తున్నాను కానీ అవుతాదో లేదో, ప్రార్థన చేస్తున్నాను కానీ జరుగుతాదో లేదో అన్నట్టుగా ఉన్నామనుకోండి, ఎప్పటికీ జరగవండి. ఆమెకు విశ్వాసం చూడండి. నేను దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటా అనుకోవట్లేదంట, కేవలం వస్త్రము చెంగు ముట్టుకుంటా అనుకున్నది అంతే. నిజంగా ఆమెకు విశ్వాసం గొప్పది. అందుకే ప్రభు అంటారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అందుకే నువ్వు సమాధానం కలదానివే, వెళ్ళింటికి నీ వ్యాధి తగ్గిపోయింది అన్న ప్రభు. చూడండి, కాబట్టి విశ్వాసం చాలా గొప్పది. ఏం కావాలండి? విశ్వాసము గొప్పది. విశ్వాసం కావాలి. విశ్వాసం అని చేయి చాపాలి మనం దేవుడి దగ్గర. విశ్వాసం అని చేయి చాపి ఆయన ముట్టుకుంటే, ఆయన దగ్గరికి వెళితే, 2 చేతులు పారజాపి ప్రభువా నీవే నా దిక్కు అని అంటే విశ్వాసంతో ఆయన యొక్క వర్షం మన మీద కురుస్తుందండి. గర్భఫలం లేకపోయినా, వివాహం జరగకపోయినా, ఏదైనా సరే ఈనాడు జరగట్లేదండి, మనకు విశ్వాసం లేదండి. అటో కాళ్ళు ఇటో కాళ్ళు వేస్తున్నాం, అందుకే ఏమవట్లేదండి, పని అవ్వట్లేదు. ప్రభు ఏమంటున్నారు? అయితే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చ స్థితిని మాత్రం ఉండవద్దు. ఎందుకమ్మా 2 పడవల మీద కాలేస్తావు? ఏదో ఒక పడవ మీద ఉండు, విశ్వాసం కలిగి ఉండు, నా దగ్గర రా, విశ్వాసం చేయి చాపి నన్ను ముట్టుకో, నన్ను కౌగిలించుకో, నీకున్న ఇబ్బందులని తొలగపోతే ప్రభు అంటున్నారు. ఆయన జలం అండి, జీవజలం అండి. ఏ జలం అండి? జీవజలం. అందుకే అంటారు సమర స్త్రీతోని, నీవిచ్చే నీళ్లు తాగితే మరలా దాహం వేస్తుందేమో, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే ఇంకెప్పటికీ నీకు దాహం లేదు, జీవజలాన్ని ఇస్తాను అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువే జీవజలము. ఆ జీవజలం దగ్గర మనం రావాలండి. వచ్చినప్పుడు ఆయన వర్షంగా కురుస్తాడు మన మీద, మనకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. విశ్వాసం మాత్రం మనం పట్టుకోవాలండి, గట్టిగా పట్టేసుకోవాలి. ఏం చేయాలి? గట్టిగా పట్టేసుకోవాలి. కోతి చూడండి ఒకసారి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఉరుకుతాడు. ఉరికినప్పుడు పిల్ల ఏం చేద్దండి? గట్టి. అందుకే కోతి పిల్ల పట్టు అంటారంట పెద్దలు, వింటారు. కోతి పిల్ల అండి, అలాగే అవసరం లేదులేండి, పర్లేదండి. కోతి పిల్ల పట్టు ఉండాలంటారు పెద్దలండి. ఎందుకని? ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఉరికినా సరే పిల్లండి ఏం చేద్దాం? పడదు, అంత గట్టిగా పట్టుకుంటది. మనము కూడా విశ్వాసాన్ని అంత గట్టిగా పట్టుకోవాలండి. ఏదైనా సరే నా దేవుడు చేయగలడు అని అంత గట్టి పట్టు ఉంటే దేవుడి దగ్గర నుంచి వర్షం అలా కురిసిపోతాయి. కాబట్టి మనలో ఏం లేదంటే విశ్వాసం లేదు. ఈ విశ్వాసం రావాలి అంటే సన్నిధిలోకి వెళ్ళాలి, శిలువ ధ్యానము చెయ్యాలి, ఆయన ఇస్తాడండి. అందుకే ఒక తండ్రి వచ్చి అంటాడండి ప్రభువుని, అయ్యా నా కుమారుడు అనారోగ్యం పాలైపోయాడు, చనిపోతే సిద్ధముగా ఉన్నాడు, దయచేసి బాగు చేయి అంటే, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు ప్రభు అని ఆ తండ్రితో. మార్కు సువార్త 9:23 అప్పుడు ఆ తండ్రి అంటాడండి, ప్రభువా ఆ విశ్వాసాన్ని నువ్వే నాకు ఇవ్వి. ఏంటి? నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్పి అంటే ఏమంటున్నాడు? నమ్ము, నీకు జరుగుతుంది అని ప్రభు చెప్తున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఏమంటాడు? ఆ నమ్మిక నాకు ఇవ్వి, నువ్వే నాకు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకుండా నాకు నమ్మిక రాదు. కాబట్టి ఆ నమ్మే విశ్వాసాన్ని, ఆ నమ్మే మనస్సు నాకు ఇవ్వి, నువ్వు ఇస్తేనే నమ్ముతాను అన్నాడండి. అంటే కోరుకున్నాడు, ప్రభువా ఆ నమ్మిక నాకు ఇచ్చే, ఆ విశ్వాసం నాకు ఇచ్చే, ఆ హృదయం నాకు ఇచ్చే అన్నాడండి. అప్పుడు నిజంగా మనం అంటే ఆ తండ్రి ఏమైనా అడిగాడు, ప్రభు నిన్ను అడిగాడు, మనం కూడా ఏమన్నా అడగాలి. ప్రభువా నేను పూర్తిగా అనుకోవాలి, నేను పూర్తిగా విశ్వాసం కలిగి ఉండాలి, ఆ మనసు నాకు ఇవ్వి, ఆ హృదయం నాకు ఇవ్వని దేవుని అడగాలండి. అడిగినప్పుడు ఆ తండ్రి అంత విశ్వాసం చూపించినట్టు ప్రభు అంటారండి, వెళ్ళిపో నీ కుమారుడు బాగైపోతాడు ప్రభు చెప్తారు. అలాగే అండి మనము కూడా ప్రభువా నాకు విశ్వాసాన్ని ఇవ్వి, ఎటువంటి స్థితి వచ్చినా సరే నిన్ను గట్టిగా పట్టుకోవాలి, ఆ స్థితి ఆ భక్తి ఆ విశ్వాసం నాకు ప్రార్థన చేయడం. కాబట్టి అండి మన పాఠం ముగించుకుందామండి. మనం ముగింపుకి వచ్చేసాము. చూడండి ఒకసారి, ఈ తల్లి ఎవరంటే ఈ తల్లి ఎవరంటేనండి పండిత్ రామాబాయి. ఈమె ఎవరంటే మన దేశమేనండి, ఈవిడిది మన దేశమే, కర్ణాటక పుట్టిందండి, కర్ణాటక రాష్ట్రంలో పుట్టిందండి. ఈవిడి బ్రాహ్మణ స్త్రీ అనమాట. ఈయన యొక్క తండ్రికి తల్లి, చెల్లెళ్ళు, అన్నయ్యలు ఉన్నారండి ఈవిడికి. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఏంటండి, అప్పుడు ఆనాటి కాలంలో ఆడవాళ్ళకి చదువు లేదు, చదువు చెప్పకూడదు, చదువు నేర్చుకుంటే అరిష్టము అని ఒక మూఢనమ్మకం ఉండేదండి.
ఆ రోజుల్లో ఈ పండిత రామయ్య గారికి తండ్రి అండి ఆ స్త్రీకి చదువు నేర్పాలి అనండి తన కూతురికి అంటే పండిత రామబాయి గారికి తన భార్యకి ఏం నేర్పాడంటే శ్లోకాలు నేర్పాడంట. మరి బ్రాహ్మణుడు కాదండి, వేదాలు, శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ నేర్పాడంట అండి. నేర్పితే ఈ తల్లి గారు చిన్నప్పటి నుంచి అవన్నీ నేర్చుకుందంట. నేర్చుకున్నప్పుడు అండి ఏం జరిగిందంటే ఆ ఊర్లో కరువు వచ్చిందంట. ఏమొచ్చింది? కరువు వచ్చిందంట. కరువు రావడం వల్ల తిండి లేక ఈ పండిత రామయ్య గారి యొక్క తల్లి, తండ్రి, చెల్లెలు అందరూ చనిపోయారంట. చిన్న వయసులోనే తల్లి చచ్చిపోయింది, తండ్రి చనిపోయాడు, చెల్లి చనిపోయారు, ఒక అన్న మాత్రమే మిగిలాడండి. ఈ అన్న పండిత రామయ్య గారు ఏం చేశారంటే కర్ణాటక రాష్ట్రాన్ని విడిచిపెట్టేసి కోల్కతా వచ్చేసారండి. చిన్న వయసులో ఈమె యొక్క మంత్రాలు పఠించడం చూసి, శ్లోకాలు పఠించడం చూసి అంటండి ఆనాడు మొత్తం పెద్దలు అంటే బ్రాహ్మణులు ఉన్న పూజారులు అందరూ కలిపి ఈమెకి ఇచ్చిన బిరుదు ఏమిటంటే పండిత. ఈమె పేరు రామబాయి, కానీ చిన్న వయసులోనే ఈమెకి బిరుదు ఇచ్చారు. మొత్తం అందరు పంతులు అందరూ కలిపి ఏమిటి పండిత అని. మరొక బిరుదు సరస్వతి అని ఇచ్చారండి బిరుదు. అంతగా శ్లోకాలను అండి మంత్రాలను వేదాలను పఠించేదంట. చూడకుండా కొన్ని వేల శ్లోకాలు చెప్పేసేదంటండి ఇవిడి. అంత నిష్టగా ఉండేదంట. దేంట్లోనే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈవిడండి. చివరికి తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, చెల్లి చనిపోయారు. అన్నని తీసుకుని కోల్కతా వచ్చేసిందండి. కోల్కతా వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ జీవనం కొనసాగించారు. 22 సంవత్సరాలు వచ్చినాయంట ఆవిడకి. అప్పుడు ఒక శూద్రుని పెళ్లి చేసుకుందంట. అంటే ఈవిడేమో బ్రాహ్మణ స్త్రీ, అందుకు పెద్ద కులం. ఒక శూద్రుని పెళ్లి చేసుకుందంట. శూద్రుని పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు కలిసి జీవించిందంట. ఒక కూతురు పుట్టింది ఈవిడికి. పుట్టిన తర్వాత ఆ భర్తకి కలరా వ్యాధి చచ్చిపోయాడు అంట. చూడండి, అంటే ఈమె యొక్క జీవితం ఏమైపోయిందంటే అండి బీడి బారిపోతుందండి. చిన్నప్పటి నుంచి తల్లి చనిపోయింది, తండ్రి అందరూ చనిపోయారు. చివరికి కట్టుకున్న భర్త కూడా చనిపోయాడు. 24 సంవత్సరాల వయసులోడికి వీడికి ఏమైపోయిందండి విధవరాలు అయిపోయిందండి. ఎంత వయసు వీడికి? 22 సంవత్సరాలు పెళ్ళి అయింది. 22 సంవత్సరాల్లో భర్త చనిపోయాడు. అనకి ఎంత వయసు అండి వీడికి? 24 సంవత్సరాల వయసులో చనిపోయాడండి. చనిపోయినప్పుడు ఆనాటి పరిస్థితుల్లోనండి గుండు కొట్టించాలి. ఏం చేయాలి చూడండి సరే అండి, అవును చూడండి సరే. గుండు కొట్టించాలి, ముసుగెయ్యాలి, బయట తిరగకూడదు, చీకటి గదులు కూర్చోవాలి, ఒక పూట తినాలి, మంచం మీద పడుకోకూడదు, కటిక నేల మీదే పడుకోవాలి. కఠినమైన నిబంధనలు అన్ని వచ్చేసినండి ఇవిడికి. కాబట్టి ఈ వయసులో ఉన్న ఈ తల్లిని గారు కూడా ఏమన్నారండి, నువ్వు ముండమోపయ్యాలి, గుండు గీయించుకోవాలి, ఇవన్నీ కట్టుబాట్లు పెట్టేశారంటండి. పెట్టేసరికి ఈవిడ జీవితం ఏమైపోయిందంటే మోడి బారిపోయిందండి. ఏమైపోయిందండి? బేటలు తీసేసింది. యవ్వన కాలము ఇంకా ఏమి అనుభవించలేదు. చంటి పిల్లల్ని తీసుకుని ఈవిడ ఎలా అయిపోయిందండి? బీడి బారిపోయిందండి, ఎండిపోయింది. ఈవిడ యొక్క ఏమి చూస్తుందంటే జలం కోసం ఎదురు చూస్తుందండి. ఇంకా నా బతికింతేనా? నీ బతుకున్నంతకాలం ఈ చీకట్ల కొట్టుని బతకాలా? బయట తిరగకూడదా? నా బిడ్డ స్థితి ఏమిటి? నేను పోషించుకోలేకపోతే నా బిడ్డ ఏమైపోద్ది? అనేకమైన ఆలోచనలు పడిపోయిందంటండి. అనేకమైన ఇంకా ఎలాగంటే మీకు జీవితం శూన్యమైపోయింది. ఏమైపోయిందండి? శూన్యమైపోయింది, బీడి బారిపోయింది, బీట తీసిందండి. అటువంటి టైంలోనండి ఈవిడ ఏం చేసిందంటే ఎదిరించిందంట. ఏం చేసిందండి? ఎదిరించండి. ఇంక చూడండి ఆమెకు బాల్యం అంటే మీకు చూపించినాను ఫోటోలు అండి. తల్లి తండ్రి ఏమో ఆమెకి నేర్పుతున్నాడు. చూడండి ఒకసారి ఏం చేస్తానండి, తల్లి ఉంది, చెల్లి ఉన్నారు, ఆమెకి పాఠం నేర్పుతున్నారు అండి. తర్వాత కలకత్తాలోనండి పండితుల దగ్గర పాఠాలు నేర్చుకుందండి. ఇవి నేర్చుకుని పండిత అని బిరుదు పొందింది. అలాగే కులాంతర వివాహం తర్వాత ఏమైందంటే వాళ్ళంతా చనిపోయారండి. తర్వాత కులాంతర వివాహం చేసుకున్నాక ఒక పాప పుట్టింది, అతను చనిపోయాడండి. ఇలా ఉండేది జీవితం, ఎంతో బాగుండేది. కానీ చివరికి అయిపోయిందండి మోడు బారిపోయింది. తర్వాత ఈమె చేసిన పని ఏమిటంటేనండి ఎదిరించిందంట. ఎదిరించి ఏమన్నదంటే బాల్య వివాహాలు చేయకూడదు, స్త్రీలు చదువుకోవాలి, చదువు లేకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు
బలహీనలు అయిపోతున్నారో, ఎదిరించలేకపోతున్నారో, చివరికి చాలా హీన స్థితి అనుభవిస్తున్నారు. కాబట్టి చదువు అవునండి, అవును. కాబట్టి అండి ఈవిడ ఏం చేసిందంటేనండి, తనలాగే ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఏం నేర్పిందంటే కుట్టి మెషలు నేర్పిందంటండి. ఏం నేర్పింది? కుట్టి మెషలు నేర్పిందండి. ఇదంతా ఎలా జరిగింది అంటే యేసుక్రీస్తు కోసం తెలుసుకుందంట ఆవిడ. యేసుక్రీస్తు అనే జలం అండి ఆవిడ దగ్గరికి వచ్చిందంట. ఇక నా స్థితి అగోచరము, నా బిడ్డ స్థితి అగోచరం అనుకున్న స్థాయిలోనంట ఒక క్రైస్తవ విశ్వాసులు ఎవరు వచ్చంటండి యేసుక్రీస్తు కోసం చెప్పారంట. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ దగ్గర వెళ్ళడం మొదలుపెట్టిందంట. మొదలు పెడితే వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, మనుషులందరిని ప్రేమించడం, ఇవన్నీ చూసినందుకంటే అండి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడా అని తెలిసి ఆయన నమ్ముకుని బాప్తిసం తీసుకుందంట. తీసుకున్న తర్వాత సమాజంలో తిరగడం మొదలు పెట్టిందంట. యేసుక్రీస్తు చెప్పాడు చదువుకోమని, యేసుక్రీస్తు చెప్పాడు విధవరాండ్రను పోషించమని, యేసుక్రీస్తు చెప్పాడు విధవరాండ్రకు మరలా పెళ్లి చేయమని. యవ్వన కాలంలో భర్త చనిపోతే ఆ యవ్వన తల్లికి ఏం చేయాలి? మరలా పెళ్లి చేయమన్నాడు. కాబట్టి ఇంకో విధవరాండ్రలారా నా వద్దకు వచ్చేయండి మీ అందరూనే. మనందరూ ఏం చేద్దామంటే ఆవిడ పెట్టిందంట, ఒక షాప్ పెట్టిందంటండి. ఒక షాప్ పెట్టి ఆ చనిపోయిన అందరం తీసుకొచ్చంటండి కుట్టి మిషన్లు ఇచ్చి, మీరు కుట్టి మిషన్ నేర్చుకోండి, బట్టలు కుట్టండి, మీరు పోషించబడండి, మీరు ఎవరి కాళ్ళ మీద మీరు ఎవరి చేతుల దగ్గర మీరు చేతి తప్పని అవసరం లేదు, మీ మట్టికి మీరు బతకండి, మీ బిడ్డలు పోషించుకోండి అని చెప్పండి ధైర్యంగా నిలబడి ఒక సంస్థ స్థాపించండి. కుట్టి మిషన్లు కొని ఏం చేసిందండి అనేకులను ఉద్యోగస్తుగా చేసిందండి. తర్వాత ఒక ముక్తి అనొక అనాథ పాఠశాల ప్రారంభించిందండి. కొన్ని వేల మంది అనాథ పిల్లలు తీసుకొచ్చండి ఆహారం పెట్టి చదువులు నేర్పిందండి ఆ తల్లి. ఇప్పటికి కూడా ఆవిడ స్థాపించిన ముక్తి అనే పాఠశాల ఇప్పటికే ఉందండి, ఇప్పటికే ఉంది. అంటే ఒక విధవరాలే, తన జీవితం అగోచరమైపోయింది పండిత రామబాయి జీవితం. కానీ ఆమె యొక్క జీవితంలోకి ఎవరు వచ్చారు అంటే యేసుక్రీస్తు అనే జలం వచ్చిందండి. జలం వచ్చిన వెంటనే తన పంట బాగా పండింది. ఈ పండిన పంటని ఈ తల్లి ఏం చేసిందండి, తనతో పాటు వదిలేదు, అనేకులు పనిచేసింది. ఆనాడంటండి ఈవెన్ పేరు మీద మన భారత ప్రభుత్వం అండి పోస్ట్ రిలీజ్ చేసిందంటండి, పోస్ట్ స్టాంప్ రిలీజ్ చేసిందంట. అంటే ఈవెన్ యొక్క పని మన దేశ ప్రధాని, మన దేశ నాయకులు మెచ్చుకున్నారంటండి, కదిలించిందంట. అబ్బా పండిత రామబాయి ఒక విధవరాలు మొత్తం స్త్రీ సమాజాన్ని కదిలించింది. ఈవిడి లేకపోతే ఇంకా భర్త చనిపోయిన స్త్రీ ఎలా ఉండేవారు? మూలనే ఉండేవారు. ఈవిడ ఏం చేసింది? పోరాటం చేసింది. బాల్య వివాహాలు రద్దు చేయాలి, చిన్న వయసులో పెళ్లి చేస్తే ఆడపిల్లలకి ఏమవుతుంది? ఆరోగ్యం పాడైపోతుంది, వాళ్ళకి జ్ఞానం లేకుండా పెళ్లి అయిపోతుంది, భర్త చనిపోతున్నారు, చిన్న వయసులోనే ముండమొప్పులు అయిపోతున్నారు, వాళ్ళ జీవితం అంతా ఏమైపోతుంది? ఒక గదిలోనే అంకితమైపోయి నశించిపోతుంది. ఇది కుదరదు, బాల్య వివాహాలు రద్దు చేయాలి, స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలు పనికి వెళ్ళాలి, స్త్రీలు పోషించబడాలి, పోషించాలి అని ఫైట్ చేసి తిరుగుబాటు చేసి అనేకులను పోగు చేసి అని చివరికి ఏం చేసిందండి, మన భారతదేశంలోనే గొప్ప స్త్రీగా ఎన్నుకుందండి. చివరికి ఆవిడ పేరు మీదే పోస్టర్ రిలీజ్ చేశారంట మన ఇండియా వారు. అంత గొప్పగా ఎదిగిందండి. ఎవరు నమ్ముకున్న తర్వాత? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అండి. బ్రాహ్మణ స్త్రీయే. నేను యేసుని నమ్ముకోవడం ఏంటి అనుకోలేదండి ఆవిడ. అంటే బాధలో ఉన్న వారికి యేసుక్రీస్తు ఏం చేస్తారంటే నెమ్మదినిస్తాడు, జీవితాన్ని ఇస్తాడు. ఈవిడి వల్ల అనేకులండి, ఈవిడ జీవితం చాలా గొప్పదండి. తర్వాత ఏదో పాట చెప్పుకుందాం ఆవిడ కోసమండి, చాలా గొప్పది. దేవుని నమ్ముకున్న తర్వాత అనేకులు వెలిగించిన ధీర వనిత పండిత రామబాయి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే వెలిగించాలి, మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. ఇప్పుడు చూడండి, నా చేను ఉందండి, నా చేను తడిచింది నీళ్ళతో. ఈ తడిచిన ఈ నేల ఏం చేద్దండి? పక్క చేను కూడా తడుపుతుందండి, అవునా కదా? అలాగే యేసుక్రీస్తు తడిచిన మనము కూడా ఏం చేయాలంటే అనేకులను తడిచిలా చెయ్యాలి. మన ప్రార్థనల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఏం చేయాలి? అనేకులను తడపాలి. యేసుక్రీస్తుని వర్షంలో అనేకులను తడపాలి. అటువంటి భాగ్యం దేవుడు తెచ్చాను గాక. ఆమేన్. యేసు ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా, విన్న వాక్యానుసారంగా జీవితం అందరికి తెచ్చామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్.